ఓ ఈ సందులో వెళ్ళమని అయితే చెప్తుంది. ఏంటి లోపల ఎవరు లేరు? నాకు భయంగా ఉంది, నేను రాను. వీటిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకు ఇవ్వాలనిపించట్లేదా కోసి? హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. యూకేలో టాప్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈరోజు ఒక డెస్టినేషన్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా. మేము వెళ్తున్న డెస్టినేషన్ ప్లేస్ వచ్చేసి కార్న్వాల్. ఇది లండన్ నుంచి మినిమం 5 hours జర్నీ ఉంటుంది. మేము మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ, మధ్యలో మాకు వర్షం కూడా వెల్కమ్ చెప్తుంది. సో దారిలో ఆల్మోస్ట్ వర్షం పడుతూనే ఉండింది. సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము. సో మేమైతే అక్కడ హోటల్ తీసుకున్నాము. ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ కొత్త ప్లేస్ గురించి మనకు తెలియకపోతే ఇక్కడ మనకు చాలా వరకు మ్యాగజైన్స్, బుక్స్, పాంప్లెట్స్ పెడుతుంటారు. సో అవి ఫ్రీ అనమాట. మనం అవి తీసుకొని ఆ గైడ్ని ఫాలో అయితే సరిపోతుంది. సో మేము హోటల్ తీసుకుంది 1 dayకి, అంటే 1 nightకి అనమాట. సో 2 adults 1 nightకి కాస్ట్ వచ్చేసి £100 పడింది విత్ బ్రేక్ఫాస్ట్. సో మేము చెక్ ఇన్ అయిన హోటల్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి £9 పడుతుంది, అంటే 900. సో రూమ్ అయితే చాలా బాగుంది. వర్క్ చేసుకోవడానికి టేబుల్, కబోర్డ్స్, 1 bed, టీవీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ బాగా నచ్చింది. సో విండో నుంచి మాకు బీచ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. మార్నింగ్ లేచి కూడా చూశాను, చాలా బాగుంది విండో నుంచి వ్యూ అయితే. సో రూమ్లో అయితే మాకు ఈ బుక్ పెట్టారు. సో ఈ బుక్ లోపల మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసే డిఫరెంట్ సర్వీసెస్ అండ్ మనకు బ్యూటిఫుల్ ప్లేసెస్ విజిట్ చేయడానికి. సో ఇవన్నీ టాప్ బీచెస్ అనమాట, వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో ఈరోజు అయితే వెళ్దాం ఒక బీచ్కి. మేము చెక్ ఇన్ అయిన హోటల్ వచ్చేసి గ్రిఫిన్. సో మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో మేమైతే వాక్ చేస్తూ వెళ్తున్నాము హోటల్ నుంచి, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో అది దగ్గర చూపించింది. ఆ ప్లేస్ వచ్చేసి త్రినాన్సీ గార్డెన్స్. సో ఈ సందులో వెళ్ళమని అయితే చెప్తుంది, బట్ అది చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. సో మాకు వెళ్ళడానికి భయం వేసింది, అందుకే అనదర్ వే ఉంటే ట్రై చేస్తున్నాము. బట్ తిరిగి మేము అదే సందులో వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ మాకు మనుషులు కనపడ్డారు వెళ్ళడానికి. సో వాళ్ళ వెనక వెళ్దాంలే అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు సడన్గా కనిపించలేదు అనమాట. సో నాకైతే చాలా భయం వేసిపోయింది. నేను ఇంకా అక్కడే ఆగిపోయాను, ఇంకా లోపలికి రానని చెప్పేసి. బట్ ప్రభా మాత్రం ట్రై చేస్తున్నాడు, అసలు ఏంటి ఏముంది లోపల, ఎలా వెళ్తున్నారు మనుషులు అని చెప్పేసి. బట్ అటు ఇటు అయితే మొత్తం గుంతలు, లోయలాగా ఉంది. అసలు చాలా టైం తీసుకున్నాం మేము అక్కడికి వెళ్ళడానికి. మేబీ ఇంకొక రూట్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి వెళ్ళిపోయే వాళ్ళమేమో. అదేంటంటే వాకింగ్ డిస్టెన్స్ దూరం అని చూపించింది అనమాట. ఇంకా అంత దూరం నడవలేక ఈ షార్ట్ కట్ని ఎంచుకున్నాము. బట్ మాకు ఇంకా అక్కడక్కడే తనకలాడుతున్నాం అనమాట, వెళ్దామా వద్దని. బట్ కొంచెంసేపు తర్వాత మాకు దేవుడిలాగా ఒక అంకుల్ అయితే వచ్చారనమాట. ఆయన చూడంగానే మాకు ఎంత ధైర్యం వచ్చిందో అసలు. మేము అక్కడ అంకుల్ని అడుగుతున్నాం అనమాట, అసలు వే ఉందా లేదా, ఇక్కడ ఉంటే అది సేఫా కాదా వెళ్ళడానికి అని చెప్పేసి. సో అంకుల్ ఏం సజెస్ట్ చేశారంటే, మీరు కొంచెం వెళ్ళిన తర్వాత మీకు రోడ్ వస్తుంది, సో డోంట్ వరీ అని చెప్పారు. సో అంకుల్ మాటలు విన్న తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది. సో పర్వాలేదు వెళ్ళొచ్చు అని. ఇన్ కేస్ ఏదన్నా ఎవరైనా వచ్చినా కానీ అంకుల్ దగ్గర డాగ్ అయితే ఉంది, బట్ మన దగ్గర ఏమున్నాయి గోర్లు తప్ప. ఓకే, ఫైనల్గా మేమైతే ధైర్యం చేసేసాము. మాకైతే ఇంకా ఇది చూడంగానే ఎంత రిలీఫ్ వచ్చిందో అసలు. ఓకే, మనమైతే బయటపడ్డాం ఫైనల్లీ అనేసి. సో ఇదే అనమాట, ఇది పార్క్ అనమాట. బట్ మనం వచ్చింది పార్క్ అయితే కాదు, వీళ్ళదే గార్డెన్స్ అయితే ఉంది. ఈ పార్క్ వచ్చేసి జస్ట్ నార్మల్ వాక్ చేయడానికి, జాగింగ్ చేయడానికి, చిట్ చాట్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి, రీఫ్రెష్ అవ్వడానికి చాలా పెద్ద పార్క్, చాలా బాగుంది. టైం స్పెండ్ చేసి కాసేపు అంతా చూసి. సో గార్డెన్ వచ్చేసి ఈ పార్క్ ఎదురుగా ఉంటుంది. ఏంటి గార్డెన్ కి స్పెషల్ అంటే, ఇది రోజ్ గార్డెన్ అనమాట. సో నాకు ఆన్లైన్ లో చూసినప్పుడు రోజ్ గార్డెన్ అనగానే ఖచ్చితంగా చూడాలి అనిపించింది, అందుకే ఈ లొకేషన్ కి అయితే వచ్చేసాము. ఈ గార్డెన్స్లో వీళ్ళు రోజెస్లోనే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా
బ్యూటిఫుల్ గా పెంచారనమాట. సో నేను చెప్పడం కన్నా మ్యూజిక్ పెట్టి చూపిస్తే మీరు కూడా నాలానే ఆ లొకేషన్ ని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. వీటిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకు ఇవ్వాలనిపించట్లేదా కోసి? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఆ గార్డెన్స్ నుంచి కొంచెం ముందుకెళ్తే లేక్ సైడ్ అయితే వస్తుంది. ఇదన్నమాట వ్యూ వచ్చేసి మొత్తం వాటర్ ఉంటాయి. సో ఇందులో మనం బోట్ ని కూడా హైర్ చేసుకోవచ్చు. మేము దానికోసం అని ఇక్కడికి వచ్చాము. మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది. మేము అక్కడే కాసేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాము. కార్నివాల్ లో మేము వచ్చిన ప్లేస్ న్యూకి. ఇది ఎంత డిఫరెంట్ గా ఉందంటే హౌసెస్ మొత్తం ఉంటే కొండ మీద లాగా పైన ఉంటాయి, లేకపోతే డౌన్ కి అయినా కింద కన్నా ఉంటున్నాయి. మేము ఫస్ట్ లో చెప్పాను కదా ఆ గార్డెన్స్ వెళ్ళడానికి ఇంకొక రూట్ ఉంది లాంగ్ వాక్ అనేసి, అదే అన్నమాట. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రభావరం యూకే వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి.